రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బీజేవైఎం ఆందోళనకు దిగింది. ప్రగతి భవన్ దగ్గర విద్యార్థి సంఘం ధర్నా చేసింది. ఇంటర్ మార్కుల్లో అక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ బీజేవైఎం నినాదాలతో హోరెత్తించింది. అలాగే మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కూడా బీజేవైఎం నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫెయిల్ అయిన 3,25,000 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఇంటర్ బోర్డే స్వచ్ఛందంగా ఆ పని చేస్తుందని అధికారులు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 15లోగా కొత్త మెమోలు జారీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు కట్టిన డబ్బులను రీఫండ్ చేస్తామని తెలిపారు. అయితే ముందు జాగ్రత్తగా ఫెయిల్ అయిన సబ్జెక్టులకు విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచిత వెరిఫికేషన్ రీకౌంటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాల్టి నుంచి ఇంటర్ పేపర్ల రీవాల్యుయేషన్ జరగబోతోంది. ఫెయిల్ అయిన వారికి ఉచితంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా అడ్వాన్స్డ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత తలెత్తిన పరిణామాలపై నిన్న సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిల్ అయిన బాధతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు దగ్గరకు చేరుకున్నారు. అటు మధ్యాహ్నం అఖిలపక్ష నేతలు గవర్నర్ను కలవనున్నారు. ఇక మార్కుల్లో అక్రమాలపై ఇవాళ త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించబోతోంది. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. ఇది సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినాం సార్. అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్లో అన్నీ పాస్ అయినాం, కానీ సెకండ్ ఇయర్లో తెలుగులో చాలా తక్కువ వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో తెలుగులో 70 మార్క్స్ వచ్చినాయి, కానీ తెలుగులో సెకండ్ ఇయర్లో 11 మార్క్స్ వచ్చినాయి. అది మస్తు బాధగా ఉంది. ఇంకోటి కెమిస్ట్రీ ఫెయిల్ అయినా. నేను తెలుగు కాన్ఫిడెంట్ సార్, నేను అన్ని ఐటమ్ చేసిన తెలుగులో, కానీ గిట్ట 11 మార్క్స్ అంటే బాగలేదు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేస్తారంటేనే వచ్చినాం. 8 o'clock వచ్చినాం, ఇంకా ఓపెన్ కూడా కాలేదు. మాకు ఎట్లా చేస్తారు అనేసి వచ్చాం. 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. సతీష్, చెప్పండి, తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సరిత, మనం చూస్తున్నాం ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళకి సంబంధించి 9 కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ కూడా ఆ కౌంటర్ల వద్ద ఎటు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎంఏఎం కాలేజ్లో రీవెరిఫికేషన్ కావచ్చు, రీకౌంటింగ్ చేసుకోవాలని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఏమీ అర్థం కావట్లేదు. కేవలం ఇక్కడ ఎంఏఎం కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే అలో చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మాకెందుకు ఈ విధంగా కౌంటర్స్ పెట్టడం జరిగింది, మేము ఇక్కడికి వచ్చి ఎవరిని అడగాలి అని చెప్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది, ఏం చెప్తున్నారు ఇక్కడికి వస్తే మీరు? ఏం రెస్పాన్స్ ఇస్తలేదు. 9కి వచ్చాము మేము. ఇక్కడ అడ్రస్ చెప్పారు, నాంపల్లి ఎంఐఎం కాలేజ్ దగ్గర, జూనియర్ కాలేజ్ ఇది ఫ్రీ అని చెప్తే అసలు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేదు. ఎవరు ఆఫీసర్స్ లేదు, ఏం లేదు. ఏం చేయాలి మరి? ఏదైనా చెప్తే వేరే దగ్గరనన్నా అంటే వెళ్ళి చేయించుకుంటాం కదా, కాదు అనన్నా చెప్పలేదు కదా. మొత్తం పొద్దున్న నుంచి కూర్చున్నారు. చాలా మంది పేరెంట్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు, డ్యూటీలు మానుకొని మేము వచ్చాం. పిల్లల చుట్టూ తిరుగుతున్నాం. 5 days అయింది. ఇంకా చెప్పారు కానీ అసలు ఏమీ చేయట్లేదు. అసలు ఇది లాపర్వా ఏంటిది? ఇది పిల్లల జీవితాలతో ఆడుకున్నట్టే కదా. వాళ్ళు అక్కడ చదువుకోవాలి, మళ్ళీ సప్లిమెంటరీ వస్తుంది, దానికి ప్రిపేర్ అవ్వాలా, మళ్ళీ దీని చుట్టూ తిరగాలా. అసలు ఏమీ చెప్పట్లేదు. ఏందో ఏమో మరి. మేడం,
చెప్పండి, మీరు ఇక్కడ అంటే రీవెరిఫికేషన్ కోసం ఇక్కడికి రావాలని చెప్పారు కానీ ఇక్కడ ఎవరు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు సార్. మాకు ఇట్లా ఏమి లేదు సార్. కాలేజ్కి వెళ్తే కాలేజ్ ఇన్నేళ్ళ నుంచి మేము పైసలు పెట్టి చదివిస్తున్నా శూన్యమైంది సార్. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈరోజు వస్తే? ఈ రోజు ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అని చెప్తున్నారు. ఏంది క్లారిటీ తెలియదు. ఎస్ సార్. ఉదయం 9 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఎవరికి సంబంధించినటువంటి లైన్లో ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ మనం చూడండి చూస్తున్నాం. ఈ కాలేజీకి సంబంధించిన వాళ్ళ యొక్క ఫీజులు మాత్రమే తీసుకుంటున్నారు కానీ మిగతా కాలేజీలో వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, పే చేయొచ్చు అని చెప్పి ఇంటర్నెట్ ఏదైతే ప్రకటించినటువంటి విషయం ఉందో కానీ ఆ ప్రకటించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేయలేదనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఇంకా గందరగోళ పరిస్థితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హరిత. రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.